పెట్టుబడి అక్కర్లేని పెద్ద బిజినెస్ అయిపోయింది ఈ మీడియాకి. కనీసపు ఆలోచన కూడా లేని చచ్చు వ్యవస్థ అయిపోయింది ఈ మీడియాది. లేకపోతే ఒకే సందర్భంలో ఒక గోడ తెల్లగాను నల్లగాను ఉండటం చాలా కష్టం. ఒకే సందర్భంలో సూర్యుడు చీకటి ఉండటం చాలా కష్టం. కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సమాజానికి ఎన్నో ధార్మిక ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక మహా వ్యక్తి పైన బురద జల్లే ముందు అరక్షణం కూడా ఆలోచించకుండా పెద్ద నోరు తనది కదా అని ఊరూరా చాటింపు వేస్తోంది ఈ మీడియా. ఈ రోజున ఓ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసి బాధ్యతగా తీర్చిదిద్దటమే చాలా కష్టమైనటువంటి ఈ రోజుల్లో వేల మంది విద్యార్థులని ఉచిత భోజనాలతో, ఉచితమైనటువంటి వస్త్రాలతో, ఉచితమైనటువంటి ఆవాస వసతులతో అంత పెద్ద బాధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి క్షణం శ్రమిస్తూ తెలంగాణ ప్రాంతంలో జిఆర్ గురుకుల పాఠశాల పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో ఆయుధాలు తప్ప అక్షరాలు తెలియని పిల్లలకు యోగాసనాలు, వ్యక్తిత్వ వికాసం, చక్కటి శ్లోకాలతో పాటు ఆధునిక విద్యను అందించే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు చిరంజీవి స్వామి గారు. తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ ప్రాంతంలో బీర్సాయిపేట, అల్లంపల్లి, అలాగే ప్రకాశం జిల్లాలో కటారివారిపాలెం, మార్టూర్లో, అలాగే ఇలాంటి అనేక ప్రాంతాల్లో సాధారణ విద్యని కొన్ని వందల మంది విద్యార్థులకు అందిస్తున్నారు జిఆర్ స్వామి. సమాజంలో ఎప్పుడైనా ప్రాకృతికమైన ఉపద్రవాలు వస్తే జిఆర్ స్వామి గారు స్వయంగా స్పందించి ఆ ప్రాకృతిక ఉపద్రవాలను పోగొట్టే విధంగా గుజరాత్ భూకంపంలో ఎన్నో ఇళ్లు కట్టించి ఇచ్చారు. సునామీ బాధితులైనటువంటి వాళ్ళకి పుంపుహార్ ప్రాంతంలో కొన్ని రకాల ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చారు. అలాగే కోనసీమ వరదలు వచ్చినప్పుడు ఆలయ నిర్మాణాలు చేయించి ఇచ్చారు. అట్లాగే వరదలు, రకరకాల ప్రాకృతికమైన ఉపద్రవాలు వచ్చినప్పుడు గుంటూరు ప్రాంతంలో కొన్ని వేల హెక్టార్ల భూమికి విత్తనాలు పంపిణీ చేశారు. నిజానికి ఒక ప్రభుత్వమో ఓ పెద్ద యంత్రాంగమో చేయవలసిన పని ఒక్క వ్యక్తి బాధ్యతను ఫీల్ అయి ఈ సమాజానికి చేయాలని తపన పెడుతూ ఒక వ్యక్తి తను ఒక పెద్ద సంస్థగా ఎదిగి ప్రపంచానికి ఇన్ని సేవలు చేస్తుంటే ఒక్కరోజు ఒక్క మీడియా దాన్ని ఫోకస్ చేసిన పాపాన పోలేదు. కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఒక వ్యక్తిని మంచివాడని మీడియా అంటే ఆయనకి ప్రజల్లో మంచి వాల్యూ పెరిగితే, లేక మీడియా ఆ వ్యక్తి చాలా గొప్పవాడిని నలుగురికి చూపిస్తే, ఇక ప్రజలందరూ ఆ వ్యక్తికి భ్రమరథం పట్టడం ప్రారంభిస్తే మీడియా గురించి ఎవడూ మాట్లాడుకోడు. మీడియా అవసరం ఎప్పుడు ఉండదు దానికి. అంచేత ప్రపంచంలో ఎవరూ గొప్పవారిని ఒప్పుకోకూడదు. అందరినీ ఏదో ఒక బ్లాక్ హోల్ చూపించి, అందరిలో ఏదో ఒక తప్పు చూపించి వాడిని డిగ్రేడ్ చేస్తే మీడియాయే అప్పుడు చాలా గొప్పదైపోతుంది. ఇది మీడియా యొక్క ఒక దురాలోచన. నిజానికి రకరకాలుగా మీడియా ఈ దురాలోచనని ప్రపంచంలోకి వ్యాప్తి చేస్తుంది. కోటాను కోట్ల మందికి లేదా లక్షల మందికి కొన్ని తరాలకి పనికొచ్చేటువంటి వేద విజ్ఞానాన్ని కాపాడటం కోసం వందల వేల మంది విద్యార్థులని చదివిస్తూ వేద విజ్ఞాన సంరక్షకులుగా వారిని తీర్చిదిద్ది తిరిగి లోకానికి సమర్పిస్తున్నారు జిఆర్ స్వామి వారు. ఎన్నో రకాలుగా వైజ్ఞానిక అంశాలను, ఎన్నో రకాల వేదాలు, ఉపనిషత్ విజ్ఞానాన్ని కంప్యూటర్ కళారూపాల్లో లోకానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి స్వామి వారు. పండితులను ప్రోత్సహిస్తున్నారు చిరంజీవి స్వామి వారు. అశాంతితో, ఏదో ధైర్యం లేక పిరికితనంతో, మానసిక బలహీనతతో వెళ్లేవారికి సరైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని, మనో వికాసాన్ని అందిస్తున్నారు ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా, ప్రేరణల ద్వారా. ఒక్కరోజు ఒక్క గంట సరిగ్గా వారేం చెబుతున్నారో వినటానికి కుదురుగా కూర్చొని మీడియా, అసలు వారు ఏం చేస్తున్నారో ఎప్పుడూ ఒక్క గంట చూడటానికి రాని మీడియా ఏవో 4 మంచి మాటలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తారంటుంది. ఎంత ఆశ్చర్యం! ఎంత అద్భుతమైన సైన్స్ని, ఎంతో అత్యద్భుతమైనటువంటి మన వేద విజ్ఞానాన్ని మేళవించి సాధారణమైనటువంటి ఉదాహరణలతో ఈనాటి సమాజానికి అన్వయిస్తూ ప్రాక్టికాలిటీలో అవి ఎట్లా ఉపయోగిస్తాయో నేర్పిస్తూ ఎందరో అందుకోగలిగేటువంటి అభిమానులకు, జిజ్ఞాసాపరులకు, ప్రేక్షకులకు, భక్తులకు బోలెడంత మనోధైర్యాన్ని, బోలెడంత మానసిక వికాసాన్ని అందిస్తున్నటువంటి